మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, మనం ఘనజీవామృతం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున ఘనజీవామృతం మనం దేశవాళీ ఆవులు ఏవైతే ఉన్నాయో ఆవులతో మనం ఘనజీవామృతం ఏర్పాటు చేసుకుంటున్నాం మాట్లాడాం. ఇప్పటికీ కావాల్సిన మిత్రులందరికీ కూడా మనకి ఏదైతే అందుబాటులో ఉందో అందుబాటులో ఉన్నంత మటుకు కూడా ఘనజీవామృతాన్ని అందించడం కూడా జరిగింది. ఈ రోజున మీరు గమనిస్తే మనం ఘనజీవామృతం వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట ఘనజీవామృతం మొదలు పెడుతూ ఉంటాం మాట్లాడాం. ఇప్పటికీ మనం ఘనజీవామృతం ఎలా తయారు చేసుకున్నామంటే గోమూత్రం, పప్పుల పిండి, బెల్లము ఏదైతే భూమిలో చల్లుతామో ఆ భూమిలో కాస్త మట్టి ఇదంతా కూడా మనం కలుపుకుని ఘనజీవామృతం తొక్కున్న తర్వాత 45 రోజులు ఉండలు చేసుకుని 45 రోజులు తిరిగేసుకుని మీరు ఉండలు చేసుకున్నా లేదా అట్లా ప్లెయిన్ చేసిన పారతో తిరిగేసుకున్న తర్వాత 45 రోజుల తర్వాత ఇట్లా పొడిని చేసి భూమిలో వాడుకోవచ్చండి. ఘనజీవామృతం తయారు చేసుకున్న తర్వాత మీకు 6 నెలల నుంచి సంవత్సరం కూడా నిల్వ పెట్టుకోవచ్చు. ఈ రోజున చాలామంది ఘనజీవామృతం అడగడం వాళ్ళందరికీ కూడా ప్యాక్ చేసి ఘనజీవామృతం పంపించడం కూడా జరుగుతూ ఉంది.